ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం పలుకుతూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కనికరమే కదా మనల్ని జీవింపజేసింది. ఆయన రెక్కల నీడలో కదా మనం దాచిపెట్టబడింది. ఈ శుభవేళ నేను మీకు ఒక మాట చెబుతాను. అదేమిటంటే, యేసు ఎవరో నీకు అర్థం కావాలి. మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆలకించేవాడు ఎంత గొప్పవాడు అంటే, కొన్నిసార్లు ఆయన కార్యాలు చేస్తాడులేండి, స్వస్థసిస్తాడులేండి, జరుగుతుందిలేండి అనుకోవడమే కాదు, అనుభవించగలగాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒకసారి ఉత్తరం రాసి, ఆ ఉత్తరంలో చాలా తేటగా చెప్పిన మాట ఏమిటంటే, 3వ అధ్యాయం 7వ వాక్యములు, విత్తేవాళ్ళు ఒకరు ఉంటారు, నీళ్లు పోసేవాళ్ళు ఒకరు ఉంటారు, కానీ అది మొలకెత్తి వృద్ధి కలుగు చేసే దేవుడే ఉన్నాడు. ఆయన ఒక్కడే కదా. అంటే విత్తనం ఉన్న అభివృద్ధి ఉండదు, విసుని చేతులున్న అభివృద్ధి ఉండదు, నీళ్లు పోసినా అభివృద్ధి కనబడకపోవచ్చు. అంటే ఇవన్నీ అవసరం కాదని కాదు. ఇన్ని ఉన్నా విసుని వాడేమైనా మొలకెత్తించగలడా? విత్తనం తనంతర తానే మొలకెత్తగలదా? ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు వృద్ధి అనే పదానికి మనకు మనమే సాధించుకోగలం అనే హద్దులు పెట్టుకుని ఊరేగుతాం. సాధ్యం కాదుగా. కానీ వృద్ధి చేసేవాడు ఒకడున్నాడు. అంటే నీ ఆత్మీయ జీవితం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి వృద్ధి చేసేవాడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన సమర్థుడు. ఒక్కసారి కొట్టు నిండా విత్తనాలు ఉన్నాయి. ఆ షాపులను చూస్తుంటాం. 2 సంవత్సరాల గూడంలో విత్తనాలు ఉన్నాయి, మొలకెత్తుతాయా? ఒకసారి మీరు ఆలకించండి. కొన్నిసార్లు వాటిని తీసుకెళ్ళి విసురుదాం అని విసురుతారు, కానీ విసిరిన తర్వాత అన్నీ మొలకెత్తుతున్నాయా? అస్సలు విషయం ఏమిటో తెలుసా? నీవు చేసే ప్రతి పనిలో వృద్ధిని కలుగు చేసే వాని హస్తం నీకు తోడుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వృద్ధి కోరుకుంటావో, వృద్ధి కలుగు చేసే దేవుడి దగ్గరకు రాగలగాలి. ఎప్పుడైతే నువ్వు అలా దేవుని సమీపించి జీవితాన్ని అప్పగించుకుని ప్రార్థన చేసుకుంటావో, కృప కలుగునగాక. ఒక అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యం దేవుడు చేసి చూపించగలిగినవాడు. అందుకే దేవుడు మన జీవితంలో వృద్ధిని కలిగించాలి అంటే ఒక విషయం ఎప్పుడు గమనించాలి. విత్తనం అట నేలలో పడాలట, అది నీటి చేత తడపబడితే మొక్క అవుతుంది. నీవు దేవుని మందిరం అనే పొలంలోకి రావాలి, దేవుని మందిరములో నాటబడాలి. ఆ స్థలం పేరే పరిశుద్ధ స్థలం. అంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉన్న చోట దేవుని మాట ఫలభరితంగా మారుతుంది. మరొక మాట చెప్పనా? అది నీరు కట్టబడినట్లుగా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నీలో నీరు కట్టాక అది నెమ్మదిగా మొలుస్తుంది. దీనికి విశేష కారణం ఏంటంటే, వృద్ధి చేసేవాడు దాని మీద కనుదృష్టి నిలిపి దాన్ని ఏ రకంగా పెంచాలో చూస్తాడు. దేవుని మందిరంలో నేను ఒలివ మొక్కను అంటాడు ఆయన, నేను ఆవరణలో ఖర్జూర వృక్షాన్ని అంటాడు ఈయన. అంటే వీటన్నిటినీ ఆత్మీయ జీవితం పోల్చుకుంటే దేవుని సన్నిధి అనే పవిత్ర స్థలములోని నీవు నాటబడాలి. ఎప్పుడైతే అలా నాటబడి నీవు ఎదుగుతావో వృద్ధి కలుగు చేసేవాడు. అట్లా కాదండి, వృద్ధి కలుగు చేసేవాడు ఎక్కడైనా వృద్ధి కలుగు చేయవచ్చు కదా అని మీరంటే, మీ విత్తనం ముళ్ళ కంప మధ్యలో పడింది. ఒకవేళ మొలిచి ఉంటుంది, వృద్ధి కలుగు చేసేవాడు ప్రారంభించిన ఆ ముళ్ళ కంప అణిచి జీవితాన్ని పాడు చేస్తుందిగా. వృద్ధి కలుగు చేసేవాడు నీకు కలిగిన సమస్తాన్ని దీవెనకరంగా చేద్దామనుకున్నాడు. నీ జీవితంలో వచ్చే రాబడి తక్కువ, నిన్ను అణిచే వ్యసనాలు ఎక్కువ. ఇంకో మాట చెప్పనా? వృద్ధి కలుగు చేసేవాడు ప్రారంభించినా అక్కడ ఉన్నవన్నీ నిన్ను దిగజార్చి నీ మొక్కని ఎదవనివ్వకుండా, నీ అభివృద్ధి కనబడనివ్వకుండా, నువ్వు ఒకవేళ ₹1,00,000 సంపాదించి 1,50,000 డబ్బు సరిపడా తాగావు అనుకో, వృద్ధి కనపడుతుందా? ముళ్ళ కంపెనీ నడిచినట్టు కాదు, వ్యసనాలు నీ జీవితాన్ని పాడు చేసినట్టు కాదు. ప్రియ దేవుని బిడ్డలా, శారీరకంగా ఆధ్యాత్మికంగా దేవుడు వృద్ధి చేయలేదు అనవాకు. నీకు వచ్చే రాబడి ఎంత, నువ్వు పెట్టే ఖర్చు ఎంత? దేవుని సన్నిధిలో వృద్ధి చెందాలి అనుకుంటే అది సరి అయిన వారి చేతిలో పడితే వృద్ధి చెందుతుంది. కనుక పరిశుద్ధతలో ఉండు, వాక్యానుసారంగా జీవించు. దేవుని ఆత్మను నింపుతుంది, శారీరకంగానూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంది. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక చిన్నవాడు వెళ్ళి అరణ్యంలో ప్రసంగం అయిపోయినాక తినడానికి ఏమీ లేనప్పుడు ఆ రొట్టెను దేవుడి చేతిలో పెడితే 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో విలిస్తే వృద్ధి చెంది అభివృద్ధి చెంది వేల మంది తింటే మిగిలిపోయి
అంటే ఆయన ఎవరు అంటే వృద్ధి చేయవాడు ఆయనే, వృద్ధి కలుగు చేయగలిగిన వాడు ఆయనే. ఆయన చేతిలోనికి నీవు రా, ఈ రోజు నుంచి వృద్ధిని నీవు చూడబోతున్నావు. ఆ కృప నీకును నీ కుటుంబానికి కలుగునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కుటుంబాలను దీవించండి. నీ ద్వారా వృద్ధి కలుగునట్లుగా వృద్ధి చేయవాడవు నీవే గుర్తించి నీతో సహవాసం ప్రారంభించి వాళ్ళు వర్ధిల్లాలి. పిల్లలు పెద్దలు దీవించబడాలి. చదువులు, వివాహ, ఉద్యోగాలు జరగాలి. పెద్దలకు ఆరోగ్యం, నోటి నిండా నవ్వులేని వారికి సంతానం, రక్షణ భాగ్యం కలగాలి. మేలుతో తృప్తి పొందాలి. ప్రార్థనాత్మతో నడిపించాలి. ప్రభు కొరకు జీవించాలి. ఆ కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొంది ఈరోజు పనులు ప్రారంభిస్తుండగా విడలకు తోడుగా ఉండి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.